మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడ ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి. సో మేము దానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. మేము లాస్ట్ 1.5 month బ్యాక్ అనంతపూర్ జిల్లా రేకులకుంటపల్లి దగ్గర ఉన్న గంగాధర్ అనే సార్కి మేము సర్వే చేయడం జరిగింది. సో సారు సాఫ్ట్వేర్గా చేస్తూ ఒక 5 acres ల్యాండ్ కొత్తగా తీసుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో అందులో వాళ్ళు ఆల్రెడీ ఒక బోర్ వేశారు. అందులో కేసింగ్ అట్టే పెట్టి వాటర్ అనేది రావడం లేదని చెప్పేసి మమ్మల్ని సంప్రదించి మేము 3 బెస్ట్ ఆఫ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 3 బెస్ట్ ఆఫ్ పాయింట్స్లో సెకండ్ పాయింట్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో రికమెండేషన్లో మేము ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అనేది కేవలం 1.5 inches ఇచ్చాము. కానీ వాటర్ అనేది 2.5 inch వాటర్ పడ్డాయి. మేము ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ 1.5 inch 2.5 inch వాటర్ పడ్డం అనేది ఏంటంటే, ఇక్కడ మీకు ఒక ఇస్రో మ్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ఇస్రో మ్యాప్లో సో గ్రీన్ జోన్లో కాకుండా లైట్ డ్రై జోన్లో ఉంది. సో డ్రై జోన్లో ఉందని చెప్పేసి ఈల్డింగ్ అంత రాదని చెప్పి మేము 1.5 ఇచ్చాము ఈల్డింగ్. బట్ ఇక్కడ చూస్తే అక్కడున్న రాక్ టైపు ల్యాండ్ ఫార్మేషన్ బేస్ చేసుకొని వాటర్ అనేది మంచిగా రీఛార్జ్ అయ్యి దగ్గర 2.5 inch వాటర్ పడ్డాయి. ఇక్కడ రాక్ టైపు ల్యాండ్ ఫార్మేషన్ వచ్చేసి హార్న్ బ్లెండెడ్ బయోటైట్ ఇగ్నెస్ వస్తుంది. ఆ తర్వాత ల్యాండ్ ఫార్మేషన్ వచ్చి పెడిప్లేన్ మోడరేట్ వెదర్డ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మేము ఎక్స్పెక్టెడ్ ఈల్డింగ్ ఇచ్చినప్పుడు కేవలం 1.5 inches అని చెప్పేసి సార్ మమ్మల్ని అడగడం జరిగింది. సో మేమేం చెప్పామంటే ఈల్డింగ్ అనేది ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ చేస్తాం సార్. సో ఒక్కొక్కసారి ఈల్డింగ్ అనేది 1.5 చెప్పినప్పుడు 1.5 నుంచి 2 inches రావచ్చు, లేదా 1 inch అన్న రావచ్చు, ఒక 1/2 inch అటు ఇటు ఉంటాయి. ఎలా అంటే ఏరియాని బేస్ చేసుకుని ఇక్కడ మీకు ఒక ఇస్రో మ్యాప్ మెన్షన్ చేస్తే అక్కడ లైట్ డ్రై జోన్ ఉన్న దానివల్ల ఈల్డింగ్ అనేది అంత కరెక్ట్గా చెప్పలేకుండా ఉంటాము. బట్ బోర్ అనేది ఫెయిల్ కాదండి. సో రైట్ అండి, థ్యాంక్ యూ.